యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు మాధవరెడ్డి మాట్లాడారు. తల్లిదండ్రులు చదివించాలని స్తోమతలో ఉన్న పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమన్నారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనిత, ధనమ్మ పాల్గొన్నారు. బడిబాట కార్యక్రమం చెప్పండి సార్. ఎక్కడెక్కడ తిరుగుతారు? మీ పేరు పేరు సార్? నా పేరు మాధవరెడ్డి సార్. ఎక్కడెక్కడ తిరుగుతారు? బడిబాట కార్యక్రమం ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ అయ్యింది? 10 సంవత్సరం జూన్లో ఉండేది, కానీ ఈ సంవత్సరం మన యాదాద్రి జిల్లాలో అడ్వాన్స్గా మే నెలలో తర్వాత నెక్స్ట్ లాస్ట్ క్లోజింగ్ డే కూడా ముందర చేసి పెట్టినాం. మంచి రెస్పాన్స్ ఉంది పేరెంట్స్ నుంచి. ఈ సంవత్సరం అడ్మిషన్ పెరిగే అవకాశం ఉంది. మండలంలో ప్రతి గ్రామంలో కూడా ముందుగానే బడిబాట స్టార్ట్ చేస్తాము. మేము దాదాపు అంగన్వాడీ సెంటర్ అన్ని సెంటర్లు కవర్ చేస్తాము. 5+ పిల్లలందరినీ బడిలో చేర్పించుకునే మార్గం. కొత్తగా ప్రైవేట్ స్కూల్కు ఒకవేళ ఆర్థికంగా స్తోమత లేని పిల్లలు కూడా చేర్పించుకొని గవర్నమెంట్ స్కూల్ చేర్చామని ప్రోత్సహిస్తున్నాం సార్. మీ పేరేం పేరు మేడం? నా పేరు ధనమ్మ అండి. ధనమ్మ, ఏ స్కూల్లో చెప్తారు? MPPS ప్రాథమిక పాఠశాల నారాయణపూర్లో వర్క్ చేస్తున్నాను. ముందస్తు బడిబాట కార్యక్రమంలో భాగంగా మేము విలేజ్లో పేరెంట్స్ ఇంటికి విజిట్ చేస్తున్నాం. ఈ రోజే వస్తారా లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. మా దగ్గర ఉండే ఫెసిలిటీస్ పిల్లలకు ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నాం అన్ని కార్యక్రమాలు మీద పేరెంట్స్ అవగాహన కల్పిస్తున్నాం. ఈ ఇయర్ అడ్మిషన్స్ పెంచేలాగా కృషి చేయడానికి మేము ఊరంతా తిరుగుతాం. ఇప్పుడు విద్యార్థులు నలుగురే ఊరుగా మేడం వీళ్ళు. మరి మొత్తం ర్యాలీ ఒకనాడు మొత్తం పెద్ద ఎత్తున తీసాం. అయితే వాళ్ళు వర్క్ చేసుకోవడము, స్కూల్లో రాసుకోవడం చేస్తారు. మనం కేవలం ఇంటింటికి తిరుగుతున్నాం కాబట్టి కేవలం వాళ్ళు ఇల్లు చూపించడానికి మాత్రమే వీళ్ళని తీసుకెళ్తాం. మీ పేరు పేరు మేడం? అనిత. అనితనా మేడం? మీరు ఏ స్కూల్లో చెప్తారు? ఇప్పుడు మండల వ్యాప్తంగా తిరుగుతారా మీరు? ఈ గ్రామం చెప్పండి, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? ఏం కదా మీరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? మీరు ఎక్కడెక్కడ తిరిగిరు మేడం? విలేజ్ మొత్తం తిరుగుతున్నాం. విలేజ్ వరకే తిరిగిరా మీరు? అన్ని ఊర్లలో స్కూల్స్ ఉంటాయి కాబట్టి ఆ స్కూల్లో పిల్లలు వాళ్ళకి తీసుకుంటారు. అంటే ఏ స్కూల్లో ఆ స్కూల్ వరకే చూసుకుంటారు అన్నట్టు. ఇప్పుడు ఈ నారాయణపూర్లో టీచర్ చెప్పినారు ఇక్కడ వరకే, మళ్ళీ గుడ్డి మల్కాపురం అక్కడ వరకే, ఎక్కడ వాళ్ళు అక్కడ తిరుగుతారు అన్నట్టు. ఇప్పుడు పరిశీలన ఇప్పుడు మీరు తిరుగుతారా అనేది ఎవరు ఎంక్వైరీ చేస్తారు? ఇక మాకు ఎంక్వైరీ కన్నా మాకు పిల్లలు రావడమే ముఖ్యం. మాకు అంతే మేడం, అంతే. మా పిల్లలు మాకు ఎన్ని రోజుల వరకు చేస్తారు మేడం ఈ కార్యక్రమం? బడిగా ఇంకా ఎన్ని రోజులు ఉంది ఇంకా ప్రోగ్రామ్? లాస్ట్ వర్క్ అంటే 23 రోజులు సార్. ఇంకా ఈ 3 రోజులు కూడా ఇదే విధంగా చేస్తాము. మధ్యన కూడా వారానికి ఒకసారి వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి పేరెంట్స్కి ఇంటికి వెళ్ళి ఒకనాడు ఒక మేడం వస్తుంది, ఒకనాడు నేను వస్తాను. పర్సనల్గా పిల్లల డేటా తీసుకుంటాం. అర్హత గల పిల్లల డేటా తీసుకొని వాళ్ళకు వారంలో ఫోన్లు చేసి ఫాలోఅప్ ప్లస్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా చేస్తాం. థ్యాంక్ యూ సార్.